నమస్కారం అండి. మొదలు పెడదామా? కానీ ఇంతకీ మీదే కులం? ఏ వయసులో? అంటే వయసుని బట్టి కులం ఉంటుందా? ఉంటుంది. బాల్యంలో బాలకులం, యవ్వనంలో యువకులం, వృద్ధాప్యంలో పండుటాకులం, రాలిపోయే ఎండుటాకు. అది కాదండి. ఇప్పుడు మనకి కమ్మ, కాపు ఇలాగా కులాలు ఉంటాయి కదా, అలాగా మీదే కులం. ధనముంటే ధనికులం, లేకుంటే బీదకులం. దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం, లేదంటే నాస్తికులం. అసలు మీ కులమే లేదా? ఎందుకు లేదు? ప్రయాణిస్తే ప్రయాణికులం, యాత్రలు చేస్తే యాత్రికులం, మాయలు చేస్తే మాంత్రికులం, ఉపన్యసిస్తే ఉపన్యాసకులం, హాస్యం పండిస్తే విదూషకులం, పాడితే గాయకులం, సభలో ఉంటే సభికులం, సినిమా హాల్లో ప్రేక్షకులం, టీవీల ముందు వీక్షకులం. మీరెక్కడ దొరికారండి బాబు? అసలు మీరెక్కడ చదువుకున్నారు? చదివింది గురుకులం, అభ్యసిస్తే అభ్యాసకులం, బోధిస్తే బోధకులం, వృత్తిరీత్యా అధ్యాపకులం, పత్రికల పాఠకులం, నేర్పించే శిక్షకులం. అసలు మీరు ఎవరండి బాబు ఇలా చంపుతున్నారు? నాగరికత నేర్పిన నాగరికులం, నాయకులను నమ్మే అమాయకులం, మూఢత్వం పోని మూర్ఖులం. అసలు మీ వయసు ఎంతండి బాబు? కొందరికి పూర్వీకులం, మరికొందరికి సమకాలికులం, ప్రస్తుతం వర్తమానికులం. అసలు మీది ఏ దేశం అండి? భరత జాతి వంశీకులం, భావి భారత రథ సారథికులం. ఇహ దండమండి బాబు మీకు. ఏదో ఉన్న 4 కులాల్లో ఒక కులం చెప్తారనుకుంటే ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంత పెద్ద గీతోపదేశం చేశారు. ఇక జీవితంలో ఎవరన్నా కులం అడిగానంటే చెప్పు తీసుకొని కొట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.